శివాయ గురువే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. తారాదేవి దశమహావిద్యల్లో రెండవ అవతారమైనటువంటి తారాదేవికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి వశీకరణ ప్రక్రియ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైనా సరే ఒక సోమవారం కానీ ఒక లక్షవారం నాడు కానీ సూర్యోదయము అవ్వక ముందు చెయ్యాలి, ఉదయం పూట చెయ్యాలి అని అనుకుంటే గనక, లేదు అని అంటే రాత్రి 9 దాటిన తర్వాత చెయ్యొచ్చు. ఈ యొక్క సమయంలో మీరు శుభ్రంగా స్నానం అనేటువంటిది ఆచరించి మీ యొక్క పూజా మందిరంలో కానీ ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ మీరు కూర్చొని చేయవలసి ఉంటుంది. అయితే ఏ రోజైతే మీరు ఉదయం అవ్వచ్చు రాత్రి అవ్వచ్చు చెయ్యాలి అని అనుకున్నారో ఆ రోజు మాత్రం మాంసాహారము, ధూమపానము, మద్యపానము, అలాగే శరీర సాంగత్యము ఇటువంటివేవి కూడా జరగకూడదనమాట. ఆ విధమైనటువంటి పవిత్రత అనేటువంటిది మెయింటైన్ చెయ్యాలి. ఇప్పుడు దీనికి ఎటువంటి సాధనలు సిద్ధులు మీరు పొందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క వాళ్ళు కూడా, పురుషులు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, ఎవరైనా సరే మీ యొక్క భార్య కోసమో, మీ యొక్క భర్త కోసమో, లేకపోతే మీ యొక్క ప్రియుడు కోసమో, మీ యొక్క ప్రియురాల కోసమో మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి వచ్చాయి, గొడవలు అనేటువంటివి వచ్చాయి. ఇటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యొచ్చు. తారాదేవి యొక్క అనుగ్రహం వలన మీ మధ్యన కలిగినటువంటి ఆ యొక్క ఇబ్బందులు, మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు, ఎడబాట్లు దూరము, అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు మార్పులు అనేటువంటిది చెంది వాళ్ళు మారిపోవచ్చు, లేకపోతే చెప్పుడు మాటలు విని మారిపోవచ్చు, కారణం ఏదైనా అవన్నీ కూడా తొలగిపోయి యథాప్రకారంగా మళ్ళీ మునుపటిలాగే మీ పట్ల విపరీతమైన ప్రేమ, ఆకర్షణ, అభిమానం, ఇష్టం అనబడేటువంటిది ఎదుటి వాళ్ళకి కలిగేటువంటి విధంగా చెయ్యొచ్చు. కానీ గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి. ధర్మబద్ధం కోసం మాత్రం నీతిగా నిజాయితీ అయినటువంటి కారణమైతే మాత్రమే మీరు ఇది చెయ్యాలి. అనంటే మీ పెళ్లి చేసుకునేటువంటి ఉద్దేశం కలిగి, లేకపోతే చాలా చక్కగా సంతోషంగా చూసుకోవాలి ఆ యొక్క వ్యక్తిని అనబడేటువంటి వాళ్ళు మాత్రమే చెయ్యాలి. ఈ యొక్క ప్రక్రియ ఒక్కళ్ళ కోసం మాత్రమే చెయ్యాలి. ఒకరి కోసం చేసి ఇది పని చేసింది బాగుందని చెప్పి మళ్ళీ ఇంకొకరి కోసం మీరు ప్రయత్నించడం అట్లాంటివి చెయ్యకూడదు. ఒకవేళ అధర్మానికి మీరు పాల్పడి స్వార్థపూరితమైనటువంటిదో, కామవాంఛతోనో, చెడు కోసమో, చెడు ఆలోచనలతోనో మీరు ఇది అవతల వ్యక్తి మీద వాడినట్లయితే గనక మీకు పిచ్చి, వెర్రి అనేటువంటివి పట్టి మీ యొక్క జీవితం అనేటువంటిది నాశనం అవుతుంది అని చెప్పి శాస్త్రంలో రాసి పెట్టి ఉంది. ఇది నేను చెప్పట్లేదు, ఉన్నది ప్రకారంగా నేను మీకు యథావిధిగా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు సోమవారం కానీ లక్షవారం నాడు కానీ ఉదయం సూర్యోదయం అవ్వక ముందు కానీ లేకపోతే రాత్రిపూట కానీ ఈ యొక్క ప్రక్రియ చేయాలన్నాను కదా. ఈ యొక్క సమయంలో ఇప్పుడు ఏం చెయ్యాలి జాగ్రత్తగా వినండి. చక్కగా నువ్వుల నూనెతో ఒక దీపం అనేటువంటిది వెలిగించండి. దీపం కుందులో కానీ మట్టి ప్రమిదలో కానీ నువ్వుల నూనెతో ఒక దీపం అనేటువంటిది వెలిగించిన తర్వాత ఒక ఎరుపు రంగు యొక్క గుడ్డ, రెడ్ కలర్ క్లాత్, ఎరుపు రంగు గుడ్డ అనేటువంటిది జాగ్రత్తగా పరుచుకోండి. ఒక స్క్వేర్ షేప్ లో ఉండేటువంటి విధంగా జాగ్రత్తగా దాన్ని వేసుకోండి. నువ్వుల నూనె దీపం అనేటువంటి దాని పక్కన వెలిగించి పెట్టుకోండి. ఇప్పుడు దాని మీద ఒక తెల్లటి కాగితం, మీ యొక్క అరచేయి సైజ్ అంత ఉంటే సరిపోతుంది. ఆ యొక్క తెల్లటి కాగితం మీద మొట్టమొదట మీ పేరు రాయండి. మీ పేరు కిందన మీ యొక్క పార్ట్నర్ పేరు రాయండి. ఈ రెండు రాసిన తర్వాత కిందన తారాదేవి అమ్మకి మీ యొక్క కోరిక అనేటువంటి చెప్పుకోండి. మా ఇద్దరి మధ్యన కూడా నేను ప్రేమిస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తికి నాకు మధ్య ఉన్నటువంటి దూరాన్ని తొలగించి అవతల వ్యక్తికి విపరీతం ప్రేమ, ఆకర్షణ, అభిమానాన్ని కలుగు చేయి తల్లి అని చెప్పి సింపుల్ గా రాసుకోండి. సింపుల్ గా కేవలం ఒక్క సెంటెన్స్ లో ఉండేటువంటి విధంగా దూరం అనేటువంటిది తగ్గించి అవతల వ్యక్తికి నా పట్ల ఈ విధంగా ప్రేమ ఏర్పరచు తల్లి, ఈ విధంగా అనమాట. అవతల వ్యక్తి యొక్క పేరు మీరు అక్కడ రాసుకోవచ్చు. కోరిక ఇది ఆప్షనల్, రాసుకోకపోయినా పర్వాలేదు, పనిచేస్తుంది. మొట్టమొదటి మీ పేరు రాసుకున్నారు, దాని తర్వాత దాని కింద ఏమొచ్చి ఆ వ్యక్తి పేరు రాశారు. ఇప్పుడు ఎర్రటి గుడ్డ మీద పెట్టాలి. పెట్టిన తర్వాత దాని మీద తులసాకులు కానీ, లేదు అని అంటే ఎర్రటి గులాబీ పువ్వులు కానీ మీరు పెట్టాలి. పెట్టిన తర్వాత దాని మీద పసుపు, కుంకుమ అనేటువంటిది వెయ్యాలి. వేసిన తర్వాత ఇప్పుడు చక్కగా రెండు చేతులు కూడా చక్కగా జోడించి ఆ యొక్క అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకుని తారాదేవిని మనసులో ఊహించుకుని తలుచుకుని ఆ యొక్క వ్యక్తికి మా పట్ల ఆకర్షణ, అభిమానం, ఇష్టతం అనేటువంటిది కలిగి వశీకరింపబడేటట్లుగా అనుగ్రహించు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుని ఆ వ్యక్తి గురించి ఊహించుకుంటూ తలుచుకుంటూ ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని ఊహించుకుంటూ నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చెయ్యాలి. మధ్య మధ్యలో మీరు ఆ వ్యక్తిని ఊహించుకోవటమో లేకపోతే ముఖాన్ని తలుచుకోవటమో ఊహించుకోవటమో మీరు మర్చిపోయినా పర్వాలేదు, మీకు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ అదే విధంగా కొనసాగించండి. ఆ విధంగా ఒక 108 సార్లు అయితే ఆ యొక్క మంత్ర జపాన్ని చెయ్యండి. మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం తారాయై నమః. ఇది ప్రతి ఒక్కరు కూడా సామాన్యంగా చేసుకోవచ్చు. ఇంకొక విధంగా కూడా మంత్రం అనేటువంటిది ఉంది. ఆ యొక్క మంత్రం కూడా తెలియజేస్తున్నాను, వినండి. ఓం హ్రీం శ్రీం హోం ఫట్ తారాయై నమః. ఇప్పుడు ఈ యొక్క మంత్రంలో మీకు కనుక తప్పులు వస్తాయి, కాస్త కఠినంగా ఉంది, కాస్త కష్టంగా ఉంది, మళ్ళీ నోరు తిరగట్లేదు, ఏమైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి అని అన్నప్పుడు
ఓం తారాయై నమః ఈ యొక్క మంత్రాన్నే మీరు చెప్పుకోవచ్చు. రెండిటికి కూడా ఒకటే రకమైనటువంటి ఫలితం అయితే వస్తుంది. ఈ విధంగా పూర్తయింది కదా. ఇప్పుడు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని చేతిలోకి కాస్త గంగాజలం కానీ లేకపోతే రాగి చెంబులో ఉన్నటువంటి నీళ్లు కానీ తీసుకుని ఆ యొక్క కాగితము దాని మీద పేరు రాసినటువంటి కాగితము దాని మీద పువ్వులు అనేటువంటి ఉన్నాయి కదా దాని మీద కాస్త జల్లండి. జల్లిన తర్వాత దాన్ని చక్కగా మడిచేసేయండి. గుడ్డతో పాటుగా మడిచి ఒక మూటలా కట్టేసేయండి. లేకపోతే ఒక ఎర్రటి తాడు అనేటువంటిది వాడి దాన్ని శుభ్రంగా కట్టేయండి. ఆ విధంగా కట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలి, జాగ్రత్తగా మీరు తప్ప ఇంకెవ్వరూ కూడా దాన్ని చూడకూడదు, మీరు తప్ప ఎవ్వరు దాన్ని ముట్టుకోకూడదు, మీకు తప్ప ఎవ్వరికి కూడా మీరు ఈ విధమైనటువంటి సాధన చేస్తున్నారు అన్నటువంటి విషయం కూడా తెలియకూడదు అనమాట. ఈ విధంగా జాగ్రత్త పరుచుకుంటూ మీరు రోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు మీ యొక్క దిండు కిందన దాన్ని పెట్టుకోవాలి. వరుసగా 3 రాత్రులు దాన్ని ఈ విధంగా ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. 3 రాత్రులు ఈ విధంగా ఉంచుకున్న తర్వాత మీకు ఈ లోపు ఏమైనా కూడా ఫలితాలు రిజల్ట్స్ వచ్చాయి అనుకోండి, పర్వాలేదు. వచ్చాయి అంటే దీన్ని ఏం చేస్తారు, ఏదైనా కూడా ప్రవహిస్తున్నటువంటి నదిలో కానీ సముద్రంలో కానీ మీరు పారవేసి వచ్చేయాలి. ఇంకా కూడా రిజల్ట్స్ రాలేదు, ఇంకా కూడా శక్తివంతమైనటువంటి బాండింగ్ కావాలన్నప్పుడు 3 రాత్రులు గడిచిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఇదే సమయానికి అంటే రాత్రి 9 దాటిన తర్వాత కానీ లేకపోతే సూర్యోదయం ముందు కానీ ఆ యొక్క ముడి అనేటువంటిది విప్పి అక్కడ మీరు వేసినటువంటి పుష్పము తులసాకులు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పుష్పము తులసాకులు అనేటువంటి తెచ్చుకుని మళ్ళీ ఆ యొక్క కాగితం మీద పెట్టి నువ్వుల నూనెతో దీపం అనేటువంటిది వెలిగించి మళ్ళీ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని మళ్ళీ ఇదే విధంగా 108 సార్లు జపం చేసి మళ్ళీ మడిచి మళ్ళీ దాన్ని చక్కగా కట్టుకుని మళ్ళీ ఒక 3 రాత్రుల వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మళ్ళీ ఒక 3 రోజులు ఉంచుకోవచ్చు. ఈ లోపు దాదాపుగా ఒక 11 రోజులు లేదా 21 రోజుల్లోని మీకు ఫలితం అనేటువంటిది వస్తుంది. ఎవరికైనా ఒక 3 రోజుల్లోనే ఫలితం వచ్చేస్తే దాన్ని సముద్రంలో పారవేసేయచ్చు. ఇంకా రాలేదు అని అంటే ప్రతి 3 రోజులకు ఒకసారి కూడా మరుసటి రోజు మళ్ళీ మీరు ఈ విధంగా ప్రక్రియ అనేటువంటి చేసుకుని దాన్ని మడిచి మళ్ళీ ఇంకొక 3 రోజుల వరకు రాత్రులు దాని కింద తలగడ కిందన పెట్టుకుని దిండు కిందన పెట్టుకుని నిద్ర చేయాలన్నమాట. ఈ విధంగా తారాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మనస్పర్ధలు, గొడవలు, చికాకులు, దూరము, ఎడబాట్లు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. చెప్పుడు మాటలు వినే వల్ల కావచ్చు, కుటుంబ పరిస్థితుల వలన కావచ్చు, 3వ వ్యక్తుల వలన కావచ్చు, లేకపోతే ఆ మనిషి వ్యక్తిగతంగా మార్పు అనేటువంటిది చెంది మీకు నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. ఇటువంటి సమస్యలతో మీరు ఏది ఇబ్బంది పడుతున్నా అవన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క మనిషి మీకు చేరువుగా ఉండేటువంటి విధంగా, మీకు దగ్గరగా ఉండేటువంటి విధంగా, మీరిద్దరూ ఒకటయ్యేటువంటి విధంగా అమ్మవారు అనుగ్రహిస్తారు. శుద్ధమైనటువంటి మనసుతో, నిశ్చలమైనటువంటి మనసుతో, నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు వాళ్ళని చక్కగా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు యొక్క ప్రక్రియ చేస్తే అమ్మవారు వాళ్ళకి సహకరించి అనుగ్రహిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.